7కి అయితే స్వాగతం. దీని అమ్మ ఇంట్లో పోలీస్ నేను మళ్ళీ ఎట్లా రిటర్న్ వచ్చాడు ఫ్రాంక్లిన్ గడు అనుకోవచ్చు. మీరు ఆ థాట్ మీకు వచ్చే ఉంటుంది. లిటరల్గా ఫ్రాంక్లిన్ గారు పోలీసు వాళ్ళు వచ్చి నా డెడ్ బాడీని చూసి బతుకుంటే కొన ఊపిరితో ఉంటే కాపాడుతున్నాను. నేను సిచ్యువేషన్ అయితే అనుకోలే కాబట్టి పోలీసు వాళ్ళు అయితే స్పై కింద అప్పచెప్పాను నన్ను అక్కడ ఇన్వెస్టిగేషన్ చెయ్యాలని. నేను ఏం పెట్టి అడుగు పెట్టానో అదే జరుగుతుంది. నన్ను వదలట్లేదు ఇక్కడున్న దయ్యం ఏదో ఒకటి. చలో వెళ్తున్నాను. ఈ సమాధుల మీద జేబీసీ 7th మే 7th మే 18 1333 April 3 1897 అంటే అనుకుంటున్నారే 1897 మేబీ పుట్టింది అది చనిపోయింది అది. ఓకే బాగున్నా. ఇప్పుడైతే గన్ను పెట్టుకోరా బుజ్జుగన్నా, ఇంట్లోకి వెళ్ళాలి, చచ్చిపోతావు లేకపోతే. టెంపుల్ మాత్రం బలి చేస్తారు కానీ ఇంట్లోకి వెళ్ళొద్దు అనిపిస్తుంది. కానీ పోలీస్ ఆఫీసర్ చెప్పండి. అక్క వచ్చినావా ఇది నా మురుకు. ఇచ్చామా కావట్లేదేంటి? ఇందా పోయిందా అయ్యాక ఇంతకన్నా మంచిది కొంచెం సచ్చింది. ఆఫీసర్ అయితే ఇట్లాంటి ఇచ్చారు. అదే ముఖ్యంగా అనమాట పెట్టుకోనన్నా ఇన్వెస్టిగేషన్ కానీ లోపలికి అడుగు పెట్టేశాను ఫ్రెండ్స్. నేను లోపలికి అయితే అడుగు పెట్టేశాను మచ్చా. గన్ను పోయింది. గన్ను పెట్టుకున్నా బుజ్జుకన్నా. ఓకే ఇక్కడైతే ఏమీ లేదు. ఇక్కడ ఏమన్నా ఉందా? లేదే. ఇన్వెస్టిగేషన్కి ఎందుకు పెట్టాడు మళ్ళీ నన్ను? వేరే ఆఫీసర్ని పెట్టవచ్చుగా. ఎవర్రా ఇది రొగ్గొట్టింది? సరే అట్ట వెళ్ళొచ్చా? అరే ఇగర్రా పోరే అటు గందికి పోట్లేను మా అక్కడ నుంచి పోతాడా? పోడు. ఎవరైనా గ్రేవియర్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మాది అట్లా టిక్ ఆఫీస్. ఓకే ఎత్తుకుదాం, ఏదైనా క్లూ దొరకవచ్చు. గన్ను ఉంది, ఇద్దరు కన్ను చలో. అమ్మ చెట్ట దర్శకొని తెచ్చిన
సమాధులు అయితే ఉన్నాయి వెనకాల కూడా. ఒకసారి వెనకాల నుంచి వెళ్ళి చూద్దాం. ఎక్కడ రే బయట లోపలికి ఎంత వరారు అనుకోలే ఎక్స్పెక్ట్ చేయలే. కింద కూడా ఎక్స్ప్లోర్ చెయ్యి అని చెప్పాడు ఆఫీసర్. కింద అయితే ఈ పేపర్లో లేదు అన్ని ఒక్కొక్క పేపర్కి ఒక్కొక్క అర్థం ఉంది. చదువు బాబు అని చెప్పారన్నమాట ఆఫీసర్. ఇది ఇల్లు కాదు హాస్పిటల్. ఓకే మనకు ముందు నుంచే తెలుసు హాస్పిటల్ కాదు ఇల్లు అని. ఇది ఒకప్పుడు గ్రామం. మామా అయితే ఆ గ్రామంలోకి హౌస్ వాంటెడ్ క్రిమినల్స్ అనే టోళ్ళు వచ్చారు. హౌస్ వాంటెడ్ క్రిమినల్స్ ఎవరు వాళ్ళు? ఓకే ఆ తర్వాతకి వచ్చి ఇక్కడ ఉండే ఇల్లు మాకు అమ్ముతారా లేకపోతే చస్తారా అని వార్నింగ్ ఇచ్చారు. ఓకే చదువు. ఇయ్యకపోతే ఒక అతన్ని ఓనర్ని గన్నుతో కాల్చి చంపారు. అలా ఇక్కడ గ్రామాన్ని ఏలుదామని ప్లాన్ వేసి గ్రామాంతులని గ్యాంగ్ కట్టుకొని వచ్చి ఈ గ్రామాన్ని వేసి చంపేశారు. ఓకే చంపిన తర్వాత ఇంట్లోకి ఈ బంగ్లాకి ఎవరు వచ్చినా వాళ్ళు ప్రాణాలతో అస్సలు బయటికి రావట్లేదు. ఓకే రోజుకి ఈ బంగ్లా నుంచి విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయంట. అయితే అయితే దీనికి హౌస్ వాంటెడ్ క్రిమినల్స్కి ఏదో లింక్ ఉంది నాకు అర్థం కావట్లేదు. హౌస్ వాంటెడ్ క్రిమినల్స్ ఏంటి లిటరల్గా హౌస్ వాంటెడ్ క్రిమినల్స్ ఏంటో ఈ ఇల్లుని ఆగ్రహించడమే, ఈ బంగ్లాని ఆగ్రహించడం ఏంటో, ఈ దయ్యాలు ఏంటో అర్థమే కావట్లేదు. వెళ్దామా ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడల్లా ఏదో ఇలా బాడీలో విచిత్రమైన వస్తుంది వైబు. అడుగు పెట్టాము వద్దులేండి మళ్ళీ నాకు ఎట్లనో కొడుతుంది మామ. మంచి వెళ్ళిపోని వెళ్ళిపోతాం మామ. ఒకసారి బ్రెయిన్ ఆలోచన ఇచ్చిందంటే వెళ్ళిపోవాల్సిందే. ఒకసారి బ్రెయిన్ చెప్పిందా ఎవరు ఫాలో చేస్తున్నారు నాయన? ఓరే నాయన ఇటు అటు ఊరుకున్నారే అయినా దండం పెడతారైనా. నేను వదిలిపెట్టాను. ఇక్కడ ఎవరు కనిపించిన అరే ఏంటో నాకే బాధ. అనవసరంగా గెలుపుకున్నామా. ఓకే ఇప్పుడు రా కాయ్ ఎట్టా వస్తావు? కొట్టక
కొట్టు కొట్టు చావట్లేదు మావా అది. మా ఏంటి చావట్లేదు, ఏం జోకా? ఓకే ఆఫీసర్ ఇచ్చిన ఆయుధం కావాలి. ఓకే మంచి సమయం. నానా బుజ్జనా వద్దు నానా, పోరరే వెళ్ళిపోరరే. దూల తీరిపోయింది మావా. నిజంగా ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు బయట ఆత్మ కనిపించింది. ఓకే మావా, ఎపిసోడ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. చాప్టర్ 8లో ఏం జరుగుతుందో చూద్దాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తాను. ఇది తెలుగు గేమర్ సైనింగ్ ఆఫ్. బాయ్.